వెల్కమ్ టు ప్లస్ టీవీ. ప్రస్తుతం నవీన్ యాదవ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఈరోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినందుకు ఈరోజు నామినేషన్ వేయబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా జనసందోహం ఏర్పడింది. మాట్లాడదాం మనతో పాటు వైజాగ్ సత్య గారు. అలా చెప్పండి, ఏం చెప్తారు నవీన్ యాదవ్ గారి గురించి? నవీన్ యాదవ్ గారు అయితే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ అంటే కాంగ్రెస్ పార్టీ అని మేము ఎవరూ చూడడం లేదు. నేనైతే కాంగ్రెస్ కాదు, కానీ పార్టీలకు అతీతంగా వచ్చాను. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్లా ఇక్కడ అందరూ ట్రీట్ చేస్తారు. పార్టీ ఇక్కడ ఎవరు చూడరు. ఆయన అందరూ కూడాను ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక కుటుంబ సభ్యుడు అనమాట. ఆయన బాగున్నారా? ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు ఇక్కడ అందరూ కూడాను. ఆయన ఇక్కడ యూసుగూడ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ కూడా ఉంది. నేను ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఎప్పుడు నిత్యం ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ చేస్తే నైట్ 12 దాకా మనుషులు వస్తూనే ఉంటారు. ఇంకా అన్ని సేవా కార్యక్రమాలే. ఒక విద్యాదానం అంటే పిల్లల్ని చదివించడం, అలాగే ఒక వైద్యదానం, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం, క్యాన్సర్ కానీ ఇంకే ప్రాబ్లం వచ్చినా ఆ డబ్బులన్నీ ఖర్చు పెడతాడు. మళ్ళీ అన్నదానం, అందరికీ రైస్ బ్యాగులు అన్నీ ఇవ్వడం, వస్త్రదానం, బట్టలు ఇవ్వడం. ఒకటేంటి సేవా కార్యక్రమాలు ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్. మీరు నమ్మండి, నేను ఒక యూట్యూబర్ని. నేను రోడ్డు నుండి ఇలాగ వెళ్తే ఆయన కారు ఆపుతాడు. వైజాగ్ సత్య గారు ఎక్కడికి వెళ్తున్నారు, తిన్నారా అంటారు, స్మైల్ ఇస్తాడు. నిజంగా ఆ స్మైల్తోనే జూబ్లీహిల్స్లో 4 లక్షల మంది ఓటర్లు పడేశాడు అన్న. చాలా స్మైల్. టికెట్ ఇస్తే కూడా ఓడిపోయింది కదా, ఎంఐఎం నుంచి ఓడిపోయింది, ఇండిపెండెంట్ ఓడిపోయింది. మరి ఇప్పుడు గెలుస్తారని ఎలా నమ్ముతున్నారు? అప్పట్లో ఇండిపెండెంట్ ఆయన టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా మంచి ఓట్లు సంపాదించుకున్నారు ఆయన. పార్టీలకు అత్యంతంగా ఇప్పుడు జనాలు చూస్తున్నారండి. అదే నేను చెప్పేది. మంచి విజయం 100%. ఇక్కడ సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మాగంటి గోపినాథ్ చనిపోయాడు కాబట్టి అలా వైపు కూడా సింపతి కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మరి? నేను అవన్నీ మాట్లాడినాను, ఏ పార్టీ కోసం మాట్లాడను. నవీన్ యాదవ్ని ఎవరు కాంగ్రెస్ వ్యక్తిగా చూడడం లేదు. అందరూ ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నారు. నాది పార్టీ కాదు. అయినా వచ్చి ఈరోజు నేను రోడ్ల మీద అన్న కోసం ర్యాలీ చేస్తున్నాను, తిరుగుతున్నానంటే, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నానంటే చూసుకోండి. ఖచ్చితంగా అవేవి మీరు పట్టించుకోకండి. ఖచ్చితంగా 50,000 ఓట్లు పైచిలతో గెలుస్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే మీ అందరూ తెలుసు. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, గోరబండ, షేక్పేట, ఏ ఏరియా, వెంగళరావు నగర్, ఈ ఏరియాలన్నీ జూబ్లీహిల్స్లోకి వస్తాయి. ఎక్కడ ఏ ఏరియాలంటే మొత్తం నవీన్ యాదవ్ అనే బొమ్మే కనబడుతుంది. వేరే వాళ్ళది కనబడడం లేదు. ప్రజలు నవీన్ యాదవ్ భయపడుతున్నారంట. మరి ఆ ఓట్లు వేస్తారా అని చెప్పి వేరే పార్టీ వాళ్ళు ఎవడ అన్ని యాదవ్ రౌడీ అని వచ్చి చూడమనండి. ఆయన సోషల్ యాక్టివిస్ట్, సేవా కార్యక్రమాలు చేస్తాడు. ఒక ఫిలాంథ్రోపిక్ పర్సన్. ఆఫీస్కి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. నేను ఈ ఏరియాలో 10 ఏళ్ళుగా ఉన్నాను. ఆయన ఎప్పుడు రౌడీజం చేయడు, నేను చూడలేదు. ఆయన చేయడు. ఆయన విద్యావంతుడు, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అందరికి హెల్పింగ్ నేచర్ చేస్తారు. ఆయన మంచి గ్రేట్ ఫిలాంథ్రోపిక్ పర్సన్. ఈజ్ నాట్ ఎ రౌడీ. ఓకే, సేవా కార్యక్రమాలు హైదరాబాద్ మొత్తం మీద యూత్ అందరిని వదిలిపెడితే ఎవరు ఎక్కువగా చేస్తున్నారంటే ఫస్ట్ ప్లేస్లో నిలిచేది ఎవరంటే మన నవీన్ యాదవ్ గారు. పార్టీలకు ఈరోజు దాదాపు 1,00,000 మంది వచ్చి ఉంటారు రోడ్ల మీదకి. నామినేషన్కి ఎంతమంది వచ్చారంటే అర్థం చేసుకోండి. క్రౌడ్ అయితే వస్తారా?